తొమ్మిదవ తరగతి తెలుగు పద్యభాగం 5వ పాఠమైనటువంటి స్నేహం అనేటువంటి పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రచించింది వివిధ కవులు. వారి యొక్క రచనల్లో నుంచి స్నేహానికి సంబంధించినటువంటి కొన్ని పద్యాలను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకుందాం. పాఠ్యభాగ ఉద్దేశం: విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నాడు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలాడే వయస్సులో మొగ్గలా ప్రారంభమై మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది స్నేహం. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకు చేరిస్తే, కొందరితో స్నేహం అధఃపాతాళానికి తొక్కేస్తుంది. అంటే కొంతమందితో స్నేహం మనల్ని గొప్పవారిగా చేస్తుంది, కొంతమందితో స్నేహం మనల్ని అణగారిపోయేటట్లుగా చేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహమైనప్పుడు మనం ఎటువంటి స్నేహాన్ని ఎంచుకోవాలో, ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలేవో విద్యార్థులకు తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే స్నేహం యొక్క గొప్పతనాన్ని, స్నేహం యొక్క ప్రయోజనాన్ని, ఎలాంటి స్నేహితులను మన జీవితంలో ఎంచుకోవాలి అని విద్యార్థులకు తెలియజెప్పడం కోసం ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది. ప్రక్రియ: ఈ పాఠ్యాంశం పద్యం అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం. ఈ పద్యం అంటే ఆ ప్రక్రియ గురించిన వివరణం తెలుసుకుందాం. సాహిత్య ప్రక్రియలలో విశిష్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది. ఛందోబద్ధమైనదంటే ఛందస్సుతో కూడినది అని అర్థం. లయాత్మకంగా, గానయోగ్యంగా ఉంటుంది. గానయోగ్యంగా అంటే పాడుకోవటానికి వీలుగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అంటే మనం ధారణ చేయటానికి అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకు ప్రాధాన్యతనిచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడత పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, ఉత్పలమాల, చంపకమాల మొదలైనవి. తాత్విక భావాలకు గీత పద్యాలు, తేటగీతి, ఆటవెలది. పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైన పద్యరీతులు కావ్యాలలో శోభిస్తాయి. ఇది పద్యం అనేటువంటి ప్రక్రియ గురించినటువంటి వివరణ. తర్వాత కవి పరిచయం చూద్దామండి. పాఠ్యభాగ కవి పరిచయాన్ని గమనిద్దాం. ఈ పాఠ్యభాగం మరి వివిధ కవులు రాసినటువంటి కొన్ని ఎంపిక చేయబడినటువంటి పద్యాలతో ఇవ్వబడింది. వారి గురించినటువంటి స్వల్ప పరిచయాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య, తిక్కన, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ, మొత్తం 6 నన్నయ్య, తిక్కన, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి ఈ 6 రచించిన గ్రంథాలలో నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందింది. అంటే ఈ 6 రచించినటువంటి వారి రచనల్లోని స్నేహానికి సంబంధించినటువంటి కొన్ని పద్యాలను ఎంపిక చేసి
వాటన్నింటినీ స్నేహం అనే పేరుతో ఈ పాఠ్యభాగంలో ఇవ్వటం జరిగింది. వారిలో ఆదికవి బిరుదాంకితుడు, ఆదికవి అనే బిరుదు గలవాడైనటువంటి నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి అంటాం కదా ఇప్పుడు. ఆ రాజమండ్రి రాజరాజ నరేంద్రుడు రాజధానిగా దానిని చేసుకొని పరిపాలించినటువంటి ఆయన ఆస్థానానికి చెందిన కవి నన్నయ్య. ఆయన బిరుదు ఆదికవి. అలాగనే కవి బ్రహ్మ బిరుదాంకితుడు, కవి బ్రహ్మ అనేటువంటి బిరుదాంకితుడైన తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి. మనుమసిద్ధి అంటే మనుమసిద్ధిరాజు నెల్లూరును రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి మనుమసిద్ధి అనేటువంటి ఆయన ఆస్థానానికి చెందిన కవి తిక్కన. ఆయన బిరుదు కవి బ్రహ్మ. అలాగనే ప్రజాకవి బిరుదాంకితుడు, సహజ పండితుడు మరియు ప్రజాకవి అనేటువంటి బిరుదు పొందిన బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందిన కవి. సుగ్రీవ విజయం అనేటువంటి యక్షగాన కర్త, యక్షగానాన్ని రచించినటువంటి ఆయన కందుకూరి రుద్రకవి. ఈయన 16వ శతాబ్దికి చెందినవాడు. సుదక్షిణ పరిణయం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త తెనాలి అన్నయ్య కవి. 16వ శతాబ్దికి చెందినవాడు. అలాగనే మనందరికీ సుపరిచితులు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 10/9/1895లో కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. తిరుపతి వెంకట కవులు మనం ఆశావాది పాఠ్యభాగంలో కూడా చెప్పుకున్నాం. తిరుపతి వెంకట కవులు అనేటువంటి ఆ జంట కవులలో ఒకరైనటువంటి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి వద్ద హై స్కూలు విద్యను పూర్తి చేశారు. అధ్యాపకునిగా అంటే లెక్చరర్గా పనిచేసిన వీరు రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ప్రసిద్ధమైనటువంటి రచన. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి కావ్యానికి భారతదేశం ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వారు అందించేటువంటి జ్ఞానపీఠ పురస్కారం పొందారు ఈ రచనకు. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి రచనకు తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కూడా విశ్వనాథ సత్యనారాయణ వారే. ఆ తర్వాత పాకుడు రాళ్ళని రావూరి భరద్వాజ గారికి మనకి 2వ జ్ఞానపీఠ పురస్కారం కూడా వచ్చింది. సరే, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు. ఈయన ఇతర రచనలు 1000 పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర అనేటువంటి మొదలైనవి ఈయన రచనలు. కాబట్టి ఈ కవుల గురించినటువంటి సంక్షిప్త పరిచయము ఇది. ఇప్పుడు పాఠ్యభాగాన్ని పరిశీలిద్దాం. దేవుడు అన్ని చోట్ల తాను ఉండటానికి వీలు కాక అమ్మను సృష్టించాడు అంటారు. అంతేకాదు, తల్లిదండ్రుల ప్రేమానురాగాలను, తోబుట్టువుల ఆత్మీయతను, గురువుల మార్గదర్శనాన్ని ఒకే వ్యక్తి నుండి పొందడానికి మరో రూపాన్ని కూడా సృష్టించారు అంటారు సృష్టికర్త. అతడే స్నేహితుడు. లోకజ్ఞానం తెలిసాక ఎందరో తారసపడతారు జీవితంలో. వారిలో ఒకరిద్దరు మనసుకు దగ్గరవుతారు. స్నేహం పొటమరించి ఆప్తమిత్రులవుతారు. చిన్ననాటి స్నేహం చిరకాలం నిలుస్తుందంట. కాకి ఎంగిలి స్నేహం కలకాలం ఉంటుందట. ఇది ఒక సామెత అన్నమాట. కాకి ఎంగిలి స్నేహం కలకాలం అంటే బాల్యంలో చిన్నప్పుడు ఈ కాయలు ఇలాంటి వాటిని అన్నింటినీ కోసుకొని రావటానికి స్నేహితులతో కలిసి వెళ్ళి కాకి కానీ చిలుకలు కానీ అలా ఎంగిలి చేసి కొట్టేసినటువంటి ఆ పండ్లను తినేటప్పటి నుంచి ఏర్పడిన స్నేహం అని అర్థం. అలాంటి స్నేహం, కాకి ఎంగిలి స్నేహం అంటే ఆ స్థితి నుంచి ఏర్పడినటువంటి స్నేహం, కాకి ఎంగిలి స్నేహం కలకాలం ఉంటుందంట. ఎలాంటి అరమరికలు అంటే దాపరికాలు, ఎలాంటి అరమరికలు లేని అతీతమైన బంధుత్వం స్నేహం. అలాగని అన్ని స్నేహాలు ఒకేలా ఉండవు. చెడ్డవారి స్నేహం
ఉదయపు నీడ లాంటిది అంటారు. అంటే ఉదయం వచ్చేటువంటి ఉదయకాలంలో వచ్చేటువంటి నీడ, అది ఉదయాన్నే వచ్చేటువంటి నీడ చాలా పెద్దగా కనిపిస్తుంది. మనం ఉదయాన్నే సూర్యునికి ఎదురుగా నిల్చున్నట్లయితే చాలా పెద్ద నీడ పడుతుంది. కాలం గడిచే కొద్ది ఆ నీడ కాస్త కుదించుకుపోయి మన అరికాలలోకి మన శరీరము నిలబడి ఉంటే కొద్ది నీడగా మారుతుంది కాలం గడిచే కొద్ది. అంటే ప్రారంభమేమో గొప్పగా ఉండి క్రమంగా తగ్గిపోయేటువంటిది అన్నమాట. అది చెడ్డవారి యొక్క స్నేహం నీడతో పోలుస్తున్నాడు. అది ముందు అధికంగా ఉండి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఉదయం పూట వచ్చేటువంటి నీడ. కానీ సజ్జనుల సాంగత్యమే ఉత్తమ మైత్రికి మూలం. సజ్జనుల సాంగత్యం అంటే స్నేహము. మంచివారితో స్నేహము ఉత్తమ మైత్రికి మూలము. మంచివారి యొక్క కలయిక మంచి స్నేహానికి మూలమవుతుంది. ఆజ్ఞాపాలనలో సేవకులు, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆజ్ఞాపాలనలో సేవకుల యొక్క గొప్పతనం, కష్టాలు వచ్చినప్పుడు బంధువుల యొక్క గొప్పతనం, సంపదలు కోల్పోయినప్పుడు భార్య యొక్క గొప్పతనం, ఆపద సమయాలలో మిత్రుల యొక్క విశ్వాసం వ్యక్తమవుతుందని చెబుతుంది ఆర్షధర్మం. ప్రాచీనమైనటువంటి ధర్మము ఈ విషయాలను తెలియజేస్తుంది. అంటే ఆయా సమయాలలో వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. వారిని అప్పుడు మనం పరీక్షించవచ్చు, వారు సరైన వారా కాదా అని. ఎప్పుడు ఆజ్ఞాపాలన విషయంలోనేమో సేవకులు అంటే ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని అనుసరించి దాన్ని పాటించేటువంటి వారు నిజమైన సేవకులు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడేటువంటి వారు బంధువులు. సంపదలు కోల్పోయినా విడిపోకుండా మరి భార్యాభర్తలు ఉండగలిగితే అప్పుడు భార్య యొక్క గొప్ప లక్షణం అప్పుడు బయటపడుతుంది. ఆపద సమయాల్లో మిత్రులు. ఈ విధంగా వారు ఎంత గొప్పవారో ఈ సమయాల్లో తెలుసుకోవచ్చు అని చెప్పేది ఆర్షధర్మం. ఆజ్ఞా నిర్వహణలోనైనా, కష్టకాలంలోనైనా, సంపదలు కోల్పోయినప్పుడైనా, ఆపద సమయాల్లోనైనా ఆదుకునే గుణమున్న వారే నిజమైన స్నేహితులు. ఇది స్నేహం గురించి సుగ్రీవ విజయం యక్షగాన కర్త కందుకూరు రుద్రకవి తెలియజేసినటువంటి ఈ పద్యాన్ని గురించి ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. పద్యాన్ని ఇప్పుడు పాడుకుందాం. సరసచేరి నిన్ను సంస్తవమునరించువారలెల్ల సకులు కారు నీకు. సరసచేరి నిన్ను సంస్తవమునరించువారలెల్ల సకులు కారు నీకు. కష్టకాలమందు కాచువాడొక్కండే నిక్కమైన సకుడు నీకు తలపా. కష్టకాలమందు కాచువాడొక్కండే నిక్కమైన సఖుడు నీకు తలపా. చాలా చక్కటి భావం కలిగినటువంటి పద్యము. ఒకసారి భావాన్ని గ్రహిద్దాం. సరసచేరి నిన్ను సంస్తవమునరించు. సరసం అంటే ఇక్కడ సరసన అంటే సమీపం. మన సమీపానికి మన దగ్గరకు చేరి నిన్ను సంస్తవమునరించు. సంస్తవము అంటే పొగడత అన్నమాట. మన దగ్గరకు చేరి నీ దగ్గరకు చేరి నిన్ను పొగిడేటువంటి వారెల్లరూ నీకు సకులు కారు. సకులంటే స్నేహితులు. నీ దగ్గరకు చేరి నిన్ను పొగుడుతున్నంత మాత్రాన వారు నీకు స్నేహితులు కాదు. కష్టకాలమందు అంటే ఆపద సమయాలలో, మనం కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి కష్టకాలమందు కాచువాడొక్కండు. కాచటం అంటే మనకి తోడుగా నిలబడేటువంటి వాడు, అంటే మనల్ని కాపాడేటువంటి వాడు, మనకు రక్షణగా నిలిచేటువంటి వాడే నిక్కమైన సకుడు. సకుడు అంటే స్నేహితుడు. నిక్కమైన సకుడు అంటే నిజమైన స్నేహితుడు. అంటే
మన దగ్గరకు చేరి మనల్ని పొగిడినంత మాత్రాన సరసచేరి నిన్ను సమస్తవమొనరించు వారులెల్ల సకులు కారు నీకు. మన దగ్గరకు చేరి మనల్ని పొగిడినంత మాత్రాన మనకు స్నేహితులు కారు. కష్టకాలమందు కాచువాడొక్కండే నిక్కమైన సకుడు నీకు తలప. నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే, నువ్వు తలంచితే అంటే ఆలోచిస్తే నీకు నిజమైన స్నేహితుడు ఎవడయ్యా అంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నీకు సహాయంగా రక్షణగా నిలబడగలిగిన వాడే, నీ ఆపద సమయాలలో నిన్ను కాపాడేవాడే నీకు నిజమైనటువంటి నిక్కమైన సకుడు. నీ పక్కన చేరి నిన్ను పొగుడుతూ ఉండేవారంతా నీకు స్నేహితులు కారు. నీకు కష్టాలు ఎదురైనప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉన్నవాడే నిజమైన మిత్రుడు అని తెలుసుకోవాలని కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం యక్షగానాన్ని రచించిన కవి అని చెప్పుకున్నాం కదా. ఆయన రచించినటువంటి కందుకూరి రుద్రకవి రచించినటువంటి పద్యం ఇది. మన పురాణాలు ఇతిహాసాలలో ఎన్నో రకాలైనటువంటి స్నేహధర్మాలు కనిపిస్తాయి. మన పురాణాలలో కానీ రామాయణ భారతం అనేటువంటి మన ఇతిహాసాలలో కానీ స్నేహానికి సంబంధించిన స్నేహ ధర్మాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకి కనిపిస్తాయి. వాటిల్లో స్నేహ ధర్మాన్ని స్నేహం గొప్పతనాన్ని గురించి కవి బ్రహ్మ బిరుదాంకితులైన తిక్కన తాను ఆంధ్రీకరించినటువంటి శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలోని ఆ 18 పర్వాలలో మరి తిక్కన ఒక్కడే 15 పర్వాలు అనువదించాడని మనకి తెలిసినటువంటి విషయమే. ఆ 15 పర్వాలలో మొత్తం ఉన్నటువంటి ఆ 18 పర్వాలలోని శాంతి పర్వం అనేటువంటి పర్వంలో ఇలా చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో 3 కవులు అనువదించారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన. నన్నయ్య 2.5 పర్వాలు అనువదిస్తే తిక్కన 15 పర్వాలను అనువదించారు. మిగిలినటువంటి అరపర్వాన్ని ఎర్రన అనువదించారు. కాబట్టి అధిక భాగం 15 పర్వాలను ఒక్కడే కవి బ్రహ్మ తిక్కన అనువదించినటువంటి ఆంధ్ర భారతంలోని శాంతి పర్వం నుంచి ఒక పద్యాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి పద్యం. మైత్రిన్ పోలెడు ధర్మము ధాత్రీ దివుజులకు లేదు దాని నడపినన్. మైత్రిన్ పోలెడు ధర్మము ధాత్రీ దివుజులకు లేదు దాని నడపినన్. పుత్ర ఏ కర్మంబు పవిత్రతయున్ వలవదది వివేకము చేర్చున్. మైత్రిన్ పోలెడు ధర్మము. మైత్రిం అంటే స్నేహం. ఈ స్నేహాన్ని పోలేటువంటి ధర్మము ధాత్రీ దివుజులకు లేదు దానిని అడపినన్. అడపినన్ అంటే అణిచివేయటం. అణచివేయటం అంటాం కదా. అణచివేయుట. దేనిని అణచివేయుట? ధర్మం. స్నేహాన్ని పోలినటువంటి వేరొక ధర్మం లేదు. ధాత్రీ దివుజులకు. ధాత్రి అంటే భూమి. ధాత్రి అంటే భూమి మనకు తెలిసినటువంటి అర్థమే. దివుజులు, దివి అంటే ఆకాశం అని అర్థం. దివుజులు అంటే ఆకాశంలో సంచరించేటువంటి వారు అని అర్థం. ఆకాశంలో సంచరించేది ఎవరు? దేవతలు. ఆకాశంలో సంచరించేటువంటి వారైనటువంటి దేవతలు అని అర్థం. ధాత్రీ దివుజులు అంటే భూమి మీద దేవతలు అని అర్థం. ధాత్రీ దివుజులు అని ఎవరిని అంటారంటే బ్రాహ్మణులను అంటారు. బ్రాహ్మణులను ధాత్రీ దివుజులు అంటారు. అలాంటి బ్రాహ్మణులు, ధాత్రీ దివుజులైనటువంటి బ్రాహ్మణులకు కూడా మైత్రి అనేటువంటి
గొప్ప ధర్మాన్ని అణచివేస్తే, సహజంగా ధర్మకార్యాలు చేస్తూ పూజ పునస్కారాది కార్యాలను కొనసాగించేటువంటి వారు బ్రాహ్మణులు. అలాంటి పుణ్యకర్మలను చేయటంలో ప్రసిద్ధులైనటువంటి బ్రాహ్మణులు సహితము స్నేహధర్మాన్ని గని అణిచివేయాలని చూస్తే, పుత్ర, ఓ కుమారా, ఏ కర్మంబు పవిత్రతయును వలవదది, వారు చేసేటువంటి ఏ పని కూడా పవిత్రతను సంతరించుకోదు. అది ఈ పద్యం యొక్క భావము. మిత్రత్వమునకు సమానమైన ధర్మం భూమండలంలో లేదు. స్నేహాన్ని నడిపించేది స్నేహధర్మం. ఇది మిక్కిలి పవిత్రమైనది. ఆ స్నేహం వివేకాన్ని ఇస్తుంది. వివేకము చేర్చునంటే అది. ఆ స్నేహం వివేకాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని నిలుపుతుంది. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో మంచి మిత్రులను పొందాలి, మైత్రి మాధుర్యాన్ని అనుభవించాలి. స్నేహితులు లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. మిత్రులు ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలుగా ఉంటారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి వారి స్వభావాన్ని తెలిపే కథలు అన్ని కాలాలలో, అన్ని వాంగ్మయాలలో, వాంగ్మయం అంటే ఇక్కడ సాహిత్యం అని అర్థం, అన్ని సాహిత్యాలలో, అన్ని కాలాలలో కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణ కుచేలుల మైత్రి, జాగ్రత్తగా గమనించండి, శ్రీకృష్ణుడు మరియు కుచేలుల మైత్రి, శ్రీరామ సుగ్రీవుల స్నేహం, దుర్యోధన కర్ణుల మిత్రత్వం, ద్రోణుడు ద్రౌపదుని సఖ్యం, ఇలా ఎన్నో ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పబడినటువంటి పదాలలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రీకృష్ణ కుచేలుల మైత్రి అంటే స్నేహం, శ్రీరామ సుగ్రీవుల స్నేహం, దుర్యోధన కర్ణునుల మిత్రత్వం, ద్రోణుడు ద్రౌపదుని సఖ్యం. ఈ పదాలన్నీ కూడా స్నేహం అనే పదానికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో ఉదాహరణలు మన పురాణాల నుంచి కానీ ఇతిహాసాల నుంచి కానీ మనం స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి విషయాలను, సందర్భాలను, అనేకమైనటువంటి వాటిని మనం తెలుసుకోవచ్చు. మరి ఇంతటితో ఈ పాఠ్య భాగంలోని ఈ భాగాన్ని ముగిద్దాం. తర్వాత వీడియోలో శ్రీకృష్ణుడు కుచేలుల యొక్క అద్భుతమైనటువంటి మైత్రికి సంబంధించినటువంటి పద్యాలను మనం తర్వాత వీడియోలో పరిశీలిద్దాం.